పూర్తి గత ఏడాది మోంతా తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన ఉమ్మడి హన్మకొండ మరియు కరీంనగర్ జిల్లా పరిధిలోని రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని, పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం అందించి అండగా నిలవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాలకు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పంట నష్టపరిహారం అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలని హింగే భాస్కర్ కోరారు. ఇప్పటికే నిర్వహించిన పంట నష్టం సర్వే వివరాలను సమీక్షించి అర్హులైన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టం సర్వేలో అర్హులైన రైతుల పేర్లు నమోదు కాకపోతే వారికి మరోసారి అవకాశం కల్పించాలని, ఎలాంటి వివక్ష లేకుండా నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేయాలని అన్నారు. ఇటీ కార్యక్రమంలో జిల్లా సలహాదారుడు సోకినే సుధాకర్ రావు, జిల్లా కార్యదర్శి అంబేష్ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కొప్పు తిరుపతి, నాయకులు భాషా వేణుకుమార్, రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు. విలేజ్లలో ఎంత నష్టం జరిగిందని చెప్పేసి పంట వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాన్ని ఊసే లేకుండా పోయింది. మరి ఇకనైనా స్పందించి ఎందుకు దాన్ని ఊసి ఇస్తలేరు, నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలని రైతులకు అనిపిస్తలేదు, ప్రభుత్వానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి మేము రైతు రక్షణ తరఫున కోరేది ఒకటి ఏంటంటే, ఇకనైనా వద్దు నిద్ర వీడి రైతుల పక్షాన ఖచ్చితంగా రైతులకు జరిగిన అన్యాయం, రైతులకు జరిగిన నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు మేము వ్యవసాయం మీద అపార అనుభూతి కలిగిన వాళ్ళు. మరి వాళ్ళకు రైతులకు నష్టం జరిగినప్పుడు రైతులు ఎట్లా కోలుకుంటాడు, రైతులు పెట్టుబడి పెట్టి రైతులు నష్టం జరిగినాక ఎట్లా వాళ్ళకు రైతులు మళ్ళీ పంట వేయాలనిపిస్తుంది, వాళ్ళకు పెట్టుబడి సీజన్లో కనీసం అందకుండా ఎట్లా వ్యవసాయం చేయగలుగుతారు అని చెప్పేసి కొంచెం ఆలోచన లేకుండా చేస్తే ఎట్లా దాన్ని అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రేపు పరకాలకు సభకు వచ్చేస్తున్నారు కాబట్టి ఈ సభలోనైనా స్పష్టమైన ప్రకటన చేసి రైతులకు ఎంత నష్టం జరిగింది, ఎన్ని ఎకరాల నష్టం జరిగిందని అంచనా వేసి ఉంది ఇదివరకే. ఇంకేమన్నా లేకపోయినట్లయితే మళ్ళొకసారి అవకాశం కల్పించి ఎంతమంది నష్టం జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేయించి ఆ నష్టం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేని ఎడల రైతులను పెద్ద ఎత్తున ధర్నా రాష్ట్రోక చేసి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మరి చెప్పుడు మాటలు గొప్ప గొప్ప చెప్తారు, రైతే వెన్నుముక, రైతు లేనిది రాజ్యం లేదు, రైతు అన్నం పెట్టి రైతు అని చెప్పేసి డైలాగులకే కొదువు లేదు. మరి ఆ డైలాగులు చెప్పినంత మాత్రాన రైతుకు ఊరట కలగది. కాబట్టి నష్టాన్ని వెంటనే పూడ్చాలని చెప్పేసి మా రైతు రక్షణ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్.